రేపు ఢిల్లీ బీజేపీ శాసనసభాపక్ష కీలక సమావేశం జరగనుంది. బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతను ఎన్నుకోబోతున్నారు. బీజేఎల్పీ నేత ఎంపిక తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ ని కలవనున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ఎల్లుండి ఢిల్లీ సీఎం మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. రామ్ లీలా మైదానంలో ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే సీఎం రేసులో రేఖా గుప్తా, పర్వేజ్ వర్మ ముందు వరుసలో ఉన్నారు. సీఎంతో పాటు 8 మంది మంత్రులు 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార వేడుక నిర్వహిస్తారు. ప్రధాని, కేంద్ర మంత్రులు సహా బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, మిత్రపక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంలు హాజరయ్యే అవకాశం ఉంది. ప్రమాణ స్వీకార వేడుకకు 50 మంది సినీ తారలు, వివిధ దేశాల దౌత్యవేత్తలు హాజరు కానున్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, రేపు జరిగే సమావేశానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆ సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? అలాగే ప్రమాణ స్వీకారానికి మన ఏపీ, తెలంగాణ నుంచి ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా? సౌజన్య, అంటే 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకోబోతుంది. సో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం అంటే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగానే కాదు, విదేశాల్లో ఉన్నటువంటి, అంటే ఏదైతే అక్కడ నుంచి ప్రతినిధులుగా ఉన్నటువంటి దౌత్యవేత్తలను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నారు. 20వ తేదీన రామ్లీలా మైదానంలో ఉదయం 11 గంటలకు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతుంది. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఒక ముఖ్యమంత్రితో పాటు 8 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇంకా బీజేపీ హైకమాండ్ మాత్రం కసరత్తు చేస్తూనే ఉంది. అయితే బీజేఎల్పీ సమావేశం రేపు జరగబోతుంది. బీజేఎల్పీ సమావేశంలో బీజేపీ నుంచి గెలిచినటువంటి 48 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరుండాలి ఏంది అనే దాని మీద హైకమాండ్ నిర్ణయానికి వదిలేస్తూ వాళ్ళొక ఏకగ్రీవ తీర్మానం చేసే అవకాశం కనిపిస్తుంది. తదనంతరం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులుగా పార్లమెంటరీ బోర్డు సమావేశం జరుగుతుంది. సమావేశంలో ఇప్పుడు గెలిచినటువంటి వాళ్ళలో సామాజిక వర్గాల వారిగా కానీ, లేదంటే మహిళకు అవకాశం ఇవ్వాలా, లేదంటే ఇక్కడ ఉత్తరాదిన ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్, వీటన్నిటిని బేస్ చేసుకొని ఒక పేరును మాత్రం ఫైనల్ చేసే అవకాశం కనిపిస్తుంది. అయితే అందరూ ఎమ్మెల్యేలు అభిప్రాయాన్ని సేకరించిన తర్వాతనే నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. సో రేపు మధ్యాహ్నానికల్లా ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరనే దాని మీద క్లారిటీ వస్తుంది. అనంతరం ఎల్లుండి ఏదైతే ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగబోతుంది. అయితే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రత్యేకంగా ఢిల్లీలో ఉన్నటువంటి, అంటే బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులతో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మరోపక్క ఎన్డీఏలో ఉన్నటువంటి, అంటే 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. ఎన్డీఏలో ఉన్నటువంటి ముఖ్య నేతలు కూడా హాజరవుతారు. ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు మరికొంతమంది మంత్రులు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు డాక్టర్ లక్ష్మణ్ కూడా హాజరవుతారు. మరోపక్క ఏదైతే సినిమా హీరోలకు సంబంధించి కూడా కొంతమందికి ఇన్విటేషన్లు పంపుతున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ గా కూడా దేశ రాజధానిని కైవసం చేసుకున్నటువంటి సమరంలో బీజేపీ ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే రామ్లీలా మైదానంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. సౌజన్య. రాజు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.